లంచం తీసుకుంటూ అధికారికి షాక్. బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో అవినీతి బహిర్గతమైంది. యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు దాడి చేసి మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ షేక్ ఇమాం ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇంటి పన్ను పేరు మార్పు కోసం లంచం డిమాండ్ చేసిన ఇమాం బాధితుడి నుంచి 60,000 రూపాయలు తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. ఈ విషయంపై వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్, దేవరకొండ సుబ్బారావు అనే వ్యక్తి తన భార్య, కూతురు పేర్లపై ఉన్న ఇళ్ల పన్ను మార్పు కోసం అధికారిని సంప్రదించాడని తెలిపారు. మొదట ఒక ఇంటి పన్ను మార్పు కోసం ప్రభుత్వ ఫీజుతో పాటు లంచం తీసుకున్నట్లు, తర్వాత మరో ఇంటి విషయంలో 60,000 డిమాండ్ చేసినట్లు చెప్పారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా సూర్యలంక రోడ్లోని టీ హౌస్ లో డబ్బులు తీసుకుంటుండగా ఇమాం ను పట్టుకున్నామని వెల్లడించారు. ఈ ఘటనతో బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో కలకలం రేగింది.